నిత్య నిబంధనగా సున్నతి. దేవుడు పదే పదే తన నిబంధనను అబ్రహాముకు జ్ఞప్తికి తెచ్చే సర్వశక్తిగల దేవుడు నిందారహితుడుగా ఉండుమని ఆజ్ఞనిచ్చే, నిబంధన నియమించి అభివృద్ధి పొందుమని ఆశీర్వదించే. దేవుడు అబ్రహాముగా నామకరణము గావించే, అనగా ఆశీర్వదింపబడిన తండ్రిని అనేకులకు తండ్రిగా మార్చే. జనములు రాజులు నీలో నుండి వచ్చునని ఆశీర్వదించే. నిత్య నిబంధనగా సున్నతి ఆచారము నియమించే. తద్వారా తన ఇంట ఉన్న పురుషులందరికీ సున్నతి గావించే. షారాయిని షారాగా మార్చి ఆశీర్వదించే. అలాగా షారాయిని అనేక జనములకు తల్లిగా షారాగా నిర్మించే. 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా అని అబ్రహాము సందేహించే. ఇస్సాకు ద్వారా నిత్య నిబంధనను నా నిబంధనగా స్థిరపరచెదనని సెలవిచ్చే. సంతానాభివృద్ధి కలుగచేసేదనని ఇష్మాయేలును ఆశీర్వదించే. అబ్రహామును జనములకు తండ్రిగా, సారా తల్లిగా దేవుడు ఆశీర్వదించే.